production. పిల్లగానే వచ్చారు. ఇంత మంచి పిల్లలు నాకు ఎలా పుట్టారా అని అప్పుడప్పుడు అనుమానం వస్తూ ఉంటుంది. మీరు పిలిచిన వెంట రాకపోతే మా తోలు వెలుస్తా ఉన్నారు కదండి, అందుకే వచ్చాం. ఇంత పొద్దున్న ఎందుకు పిలిచానో తెలుసా మిమ్మల్ని? మన హోటల్కి పట్టిన చెడ్డ పేరు పోగొట్టి మన హోటల్ పేరు ప్రఖ్యాతలు ఎలా కాపాడుకోవాలా అని ఆలోచిస్తున్నప్పుడు మన ఊరు పొలిమేరలో ఉన్న బాబా గారి గురించి తెలిసింది. ఆయనేమో కొత్త ఐటమ్స్ని మన హోటల్ మెనూకి యాడ్ చేయమని, మన కస్టమర్స్ మెప్పు పొందమని సలహా ఇచ్చాడు. వాహ్వా వాహ్వా, అద్భుతం నాన్నగారండి. ఇది ఆయన ఇచ్చిన స్టీల్ గిన్నె. కేవలం 2000 రూపాయలకి అమ్మాడు మనకి. మంత్రింపబడ్డ స్టీల్ గిన్నెట. ఇందులో కోవా చేసి అమ్మితే అసలు మన పేరు ప్రఖ్యాతలు ఊరు కాదు, పక్క ఊరు కాదు, మొత్తం రాష్ట్రం అంతా తెలిసిపోద్దని చెప్పి ఆయన చెప్పాడు. నాన్నగారండి, ఆ స్టీల్కి నాకు ఇవ్వండి. ముందు ఒక లక్ష్మీ బాంబు పెట్టి పేల్చానంటే ఊరంతా సౌండ్కి లేచిపోద్ది. చెప్పే విషయం వినండిరా బాబు. ఏంటండి, రహీం అన్నయ్య గేదెని తీసుకొచ్చారా లేదా? ఇంకాను లేదే. రే ఊరుకోండిరా, గిన్నెలు ఆక్కండి. ఊరుకోండిరా బాబా. ఓరు దేవుడా. అబ్బబ్బబ్బబ్బా, కొత్త వస్తువు దొరికితే చాలు నాశనం చేసేస్తున్నారు. ఓహో, ఏమి చిక్కని గేదె పాలు, నల్లని గేదెలోంచి తెల్లని పాలు వచ్చే కోవాగా మారునులే. ఒసేయ్ కాంతం, మన హోటల్కి ఆ ఫుడ్ ఇన్స్పెక్టర్ వాళ్ళు చేసిన అన్యాయం కవర్ చేయడం కోసం న్యూస్ ఛానల్ వాళ్ళు వచ్చినట్టున్నారు. ఆహా, మంత్రించిన గిన్నె ఫలితం అనుకుంటాను. కోవా తయారు చేస్తుంటేనే ఇంత ఫలితం వచ్చేస్తోంది. ఏమంటున్నారండి? నాకు వినిపించడం లేదు. అబ్బా, ఇదొకరితే వినిపించావు. దీనికి ఏమైనా దామోదరం దోశ హోటల్కి స్వాగతం అండి. ఏమయ్యా, ఈ హోటల్ మీదేనా? అవునండి. ఇంతకీ తమరెవరు? నా పేరు రంపన్ రాజేంద్ర, టీవీ 12 న్యూస్ రిపోర్టర్ని. ఓహో అలాగా. నీ హోటల్ బయట కట్టేసిన గేదెని చూస్తేనే తెలిసిపోతుంది ఆ దూడకు కూడా వదలకుండా మొత్తం పాలు జుర్రేస్తున్నారని. మీరు చెప్పింది తమరి బొందవలే ఉందండి. ఆ దూడ పుట్టి 5 రోజులు అయినట్టుంది పాపం దాన్ని ఒక్క చుక్క కూడా మిగల్చకుండా జున్నుపాలు జ్యూస్లా తాగేస్తున్నట్టున్నారు. పొద్దున్నే లేచి ఎవడ మొహం చూసానో ఏమిటో ఇటువంటి వెధవలు తగులుతున్నారా బాబు. ఈ ఆవు కళ్ళల్లో చూసి చెప్పయ్యా, నీ మనస్సాక్షికి ఏం చెప్తుందో అది. ఓరు బాబు, అరే కెమెరాతో కూడా చంపేస్తావేటి? అంత కిరాతకంగా పాలు పిసికేసి వ్యాపారం చేసుకునే రకం ఏం కాదండి మేము. ఏమిటండి, పాలు గిన్నె అడిగంటేస్తోంది, ఇంకా కోవాకి పాలు కావాలి. పొద్దున్నుంచి పితికి నా చేతులు పట్టేసినాయి. ఇదిగోండి బిందె ఇక్కడ పెడుతున్నాను, అందులో మీరు పాలు పితికి లోపల తీసుకురండి. వామ్మో, అది ఎన్నా నాగార్జున సాగర్ డ్యామ్ రిజర్వ్లో సగం నీళ్ళు అట్టుకోవచ్చు అందులో. ఏమండి, పొయ్యి మీద పాలు మాడిపోతున్నాయి. ఆ దూడ పాలు తాగేసే లోపే గబగబా పాలు పితికి ఇంట్లో తీసుకురండి. అయ్యో బాబోయ్, ఏ కిరాతకాన్ని చూసారా? రికార్డ్ చేస్తున్నామయ్యా నువ్వు. ఏమయ్యా దామోదరం, ఏంటి అప్పుడే ఇంత హడావుడిగా నడుస్తూ ఉంది హోటల్ ముందు? అమ్మయ్యా, మంచి టైంకి వచ్చావయ్యా రహీము. ఈ రిపోర్టర్ వాళ్ళు మేము ఆవుల్ని హింస పెడుతున్నామని ఓ న్యూస్ రిపోర్ట్ తయారు చేస్తున్నాడు. ఈయన చెప్పేది నిజమేనా? అవును, మేము ఎవరనుకున్నాం? టీవీ 12 న్యూస్ రిపోర్టర్. ఎక్కడ పోలీసులు కూడా వచ్చి బెదిరిస్తున్నారని ఓ రిపోర్ట్ చేసి
మేము బ్రాడ్కాస్ట్ చేసామనుకో మీ సిఐ గారు కూడా దిగ రావాల్సిందే. దాము భాయ్ నేనేమీ చేయలేను. అయితే టాటా రహీం బాబాయ్. ఏం రహీం ఏం చేయలేమంటావా ఇక్కడ మనం? లేదు దాము భాయ్ ఈ విషయంలో నా చేతులు కట్టేసి ఉన్నాయి. నేనైతే లోపల పోయి ఓ తడిగడ్డ చుట్టుకుంటానులే నా నెత్తికి. ఒసే చిట్టి గేదె పేడకేసి చూస్తుంటే నీకేమనిపిస్తుంది? ఇప్పుడే వేసిన ఫ్రెష్ గేదె పేడలా ఉందనియా. ఈ ఆవు పేడలో నాకు తెలుగు అక్షరాలు కనిపిస్తున్నాయే. ఇంత ఆవు పేడలో అంతరార్థం తెలుసుకోగలిగే సామర్థ్యం నీ ఒక్కడికే ఉంది. ఓ కవిత్వాన్ని ఆవు పేడతో రాయాలంటే దాన్ని ఎలా రాస్తావు? ఒక కవర్‌కి చిన్న కన్నం పెట్టి, దాంతో జిలేబీలు వేసినట్టు వేయడమే. ఓహో! అయితే ఇదిగో అమ్మా. ఏమయ్య! కేక్ బానే సెటప్ చేసావా? నా జుత్తు బానే ఉందా? ఓకే. 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 రెడీ? షాట్ రెడీ? ఆ! ప్రేక్షకుల్లారా శుభోదయం. నిన్న మీకు చూపించినట్టు మన దామోదరం ఇంకా గేదెల్ని ఇక్కడ కట్టేసుంచాడు. మీరు జాగ్రత్తగా పరిశీలించారంటే ఇవాళ కూడా దూడకి పెద్ద పాలు వదిలినట్లు లేడు మనోడు. ఆ! ఆ! బ్రేకింగ్ న్యూస్. ప్రేక్షకుల్లారా ఇది చూసారా ఈ విచిత్రాన్ని? ప్రపంచంలో ముందు ఎప్పుడు కని విని ఎరుగని రీతిలో ఈ గేదె దాని పేడతో ఉత్తరం రాసింది. బాబు దగ్గరికి తీసుకోమ్మా. బాగా జూమ్ చేసి చూపించు. నా పేరు కామధేను. నేను మూడో తరానికి చెందిన నల్ల గేదె. నా పేడలో నీ శక్తి సామర్థ్యముల గురించి మానవ జాతికి తెలియచేయడం కోసం ఈ ఉత్తరం రాస్తున్నా. ఆ! ఈ విచిత్రాన్ని చూసారా ప్రేక్షకులారా? ఈ గేది మంత్రించిన పేడ గురించి చెప్పడం కోసం ఉత్తరం రాస్తోందట. బ్రేకింగ్ న్యూస్ ని మీకు అందించింది ముందు టీవీ 12 అనే విషయం మర్చిపోకండి. మీ రంపన్ రాజేంద్ర మాత్రమే ఇటువంటి సంచలనాత్మకమైన న్యూస్‌లు మీకు అందిస్తాడు. సరే ఉత్తరం తర్వాత భాగంలో ఏముందో చదువుదాం. పదండి. నా గేదె పేడని పొద్దున్నే లేచి 3 చిన్న చిన్న ఉండలుగా చేసి నీళ్ళల్లో ముంచుకుని సప్పరిచుతో మింగితే మీకు చెప్పుకోలేనంత శక్తి వస్తుందని నేను తెలియచేయాలనుకుంటున్నాను. మా గేదె జాతి అంతటికి మీ మనుషులు చేసే సేవలు. అయ్యో ఈయన తర్వాత గేదె తొక్కేసిందే. ఏం జరుగుతుంది సార్ అక్కడ? నేను ఈ గేదె పేడని 3 ఉండల కింద చుట్టి తినేబోతున్నానమ్మా. సప్పరించడం మర్చిపోకండి సార్. ఒకటి అబ్బా! ఇంత అసహ్యంగా ఉందోటి. 2 ఛీ! ఈ మూడో చిన్న ఉండ చేద్దాం. అబ్బే! అలా ఎలా కుదురుతుందండి? అక్కడ చాలా క్లియర్‌గా రాసుంది. 3 ఒకే సైజులో ఉండాలని. ఓహ్! అవునా? అయితే ఇదిగో ఇది సరిపోతుందా? ఇంకొంచెం పెద్దగా పెట్టండి. ఇందాకడ ఉండ దీనికంటే పెద్దగా ఉంది. ఒసేయ్! చిట్టి ఏం చేస్తున్నావే అక్కడ? అమ్మా అది నువ్వు ఆ ప్లాస్టిక్ కవర్ అడిగినప్పుడే నాకు డౌటొచ్చింది. ఇటువంటిదేదో పని చేస్తావని. వెర్రిబాగులాడుతూ నీకేమిటి వెకిలి చేష్టలు? ఆ! అయితే ఇది ఆ గేదె రాసిన ఉత్తరం కాదా? కాదయ్యా బాబు! మా అమ్మాయి రాసింది ప్లాస్టిక్ కవర్‌తో రాత్రే. కానీ గేదె ఎలా ఉత్తరం రాస్తుందయ్యా? ఆ మాత్రం ఇంగిత జ్ఞానం ఉండక్కర్లేదు. అక్కడ పేడ తినమంటే నువ్వు తినేస్తావు ఉండలు చుట్టుకుని. ఓహ్! ఏమయ్యో కెమెరా బాబు ఆపేవా లేదా రిపోర్టింగు? లేదు సార్. లైవ్‌లోనే ఉంది ఇంకాను. ఓరి బాబోయ్ రేయ్! ఆపరా బాబు నువ్వు. ఉన్న కాస్త బరువు కూడా తీసేలాగున్నావు. అమ్మా రాణి ఎక్కడికెళ్ళిపోయావమ్మా? 2 రోజుల క్రితం నుంచి నీకోసం వెతికిన చోటంటూ లేదు తెలుసా? అదృష్టవశాతం టీవీలో చూసి తెలుసుకున్నానమ్మా నువ్వు ఇక్కడున్నావని. ఎంత నా మీద కోపం వస్తే మాత్రం ఇల్లు వదిలేసి వెళ్ళిపోతావా? అమ్మా రాణి నీ బిడ్డ చోటాపాన్ని కూడా తీసుకురా అమ్మా. ఈ హోటల్ వాడు నీకు పాలు వదలకుండా పిండేస్తున్నాడని చెప్పి న్యూస్‌లో చూసి పరిగెట్టుకుంటూ వచ్చానమ్మా. అయ్య బాబోయ్! కథలో ఇదెక్కడ ట్విస్ట్‌రా బాబు. నువ్వెవడవు నాయనా? నా పేరు సూరంపాలెం సురేషయ్య. మా గేదెని 2 రోజుల క్రితం అర్ధరాత్రి 2కి ఎవరో ఇద్దరు మనుషులు ట్రక్కులో ఎక్కించుకుని తీసుకుని వెళ్ళిపోయారయ్యా.
దాము భాయ్ నన్ను క్షమించాలి భాయ్. నిన్న నీకు గట్ల హ్యాండ్ ఇవ్వటం చాలా తప్పే. నేను స్టేషన్ కి వెళ్లి మా ఎస్ఐ గారితో మాట్లాడుతూ ఉంటే ఆయన ఒక విషయం చెప్పారు. మా ఎస్ఐ గారినే పిలిచాను మాట్లాడడానికి. సార్ రండి సార్. నమస్కారం. నా పేరు ఎస్ఐ లక్ష్మణ్. 2 రోజుల క్రితం సూరంపాలెం ఏరియాలో అర్ధరాత్రి పూట రెక్కీలు నడుపుతూ ఉంటే బజ్జీకొట్టు బాబ్జీ ఇంకా ఈ రంపన్ రాజేంద్ర ఈ 2 గేదెల్ని ఒక అనుమానాస్పద స్థితిలో తీసుకెళ్తుండగా మేము వీరిని ఆపి కాగితాల గురించి అడిగాం. వీళ్ళ దగ్గర లేని కారణం చేత వీటిని కస్టడీలో తీసుకుని పోలీస్ స్టేషన్లో నిలిపి ఉంచాం. వీడెవడు దొంగ కోళ్ళు ఎత్తుకుపోయేవాళ్ళ ఉన్నాడు. మీ అనుమానం నిజమేనండి. వీడే మీ గేదెలు తీసుకెళ్ళిన రంపన్ రాజేంద్ర. సార్ అది మీరు సూరంపాలెం ఎస్ఐ కదా, ఎక్కడ నుంచి చేస్తున్నారు? అన్యాయాలు ఎక్కడ జరుగుతాయో అక్కడే ఉంటాడయ్యా ఈ ఎస్ఐ లక్ష్మణ్. సార్ కొంచెం కెమెరాకి దగ్గరగా నించోండి సార్, మంచి క్లోజప్ షాట్ తీస్తాను మీకు. ఓరు బాబు రే, నువ్వు ఆపరా బాబు, మొత్తం లైవ్ టెలికాస్ట్ చేసేస్తున్నావు. ఆ బాబ్జీ గారితో అనవసరంగా కుమ్మక్కయ్యాను. నువ్వు రికార్డింగ్ ఆపి ముందు గబగబా ఎక్విప్మెంట్ ఎక్కించరా, అర్జెంటుగా మన ఊరు వెళ్ళాలి. రాంభన్ రాజేంద్ర అవుట్. నేనే కోవా అంతా తిప్పి మళ్ళీ తీసుకురావాల్సి వచ్చింది. ఇదిగోండి చూడండి, నేను తయారు చేసేసాను కోవాని. అబ్బా ఎంత బాగుందో ఈ వాసన. అమ్మా ఇది మా రాణి కోవానా అమ్మా? కాదండి, ఇది మా దామోదరం దోశ హోటల్ కోవా. మా ఆయన తిప్పారు, నేను పూర్తి చేసి తీసుకొచ్చాను అంతే. అబ్బా ఘుమఘుమలు ఆడిపోతుంది కోవా. అమ్మా ఓ చిన్న ముక్క ఇలా ఇవ్వండి అమ్మా. ఆహా ఏమి రుచి. ఈ ఎస్ఐ లక్ష్మణ్ కూడా చాలా నచ్చింది ఇది కోవా. దాము భాయ్, చెల్లెమ్మ చేసిన కోవా ప్రపంచంలోనే అత్యద్భుతమైన కోవా. చెల్లెమ్మ ఎక్కడ చేసిందయ్యా? నేనే తిప్పాను మొత్తం కోవాని. ఆహా వాహ్ వాహ్, అద్భుతం భాయ్, పరమాద్భుతం. ఆ గేది మీ ఇంట్లో ఉండడం వల్ల మాకు ఇంత రుచికరమైన కోవా తినడానికి అదృష్టం కలిగింది. ఈ ఎస్ఐ లక్ష్మణ్ థమ్సప్ ఇస్తున్నాడు ఈ కోవాకి. పరమాద్భుతం. సార్ నాకు కొంచెం కోవా ఇవ్వండి సార్. ఓ ఏటయ్యా నువ్వు వెళ్ళిపోలేదా? లేదు సార్, మా రంపన్ రాజేంద్ర గారు ఆటో ఎక్కి వెళ్ళిపోయారండి. నన్ను ట్రక్ తర్వాత తీసుకురమ్మన్నారు. అబ్బా చాలా బాగుంది సార్ కోవా. నేను చూసావా, టీవీలో చూపించారు. మన దామోదరం వాళ్ళ కోవాకి ఎన్ని ప్రశంసలు. తిన్నవాళ్ళందరూ అద్భుతంగా ఉందన్నారు. నేను నా టీవీలో చూసానే. అవును మరి, మేము కూడా అదే చూసాం. అందుకే కాదటి ఇక్కడికి వచ్చాం తినడానికి. అవునం, మేము కూడా అందుకే పక్కూరు నుంచి వచ్చాం.